ఓకేనా. ప్రపంచ వర్షారణ్య దినోత్సవం లాగా జూన్ 22 ఏదైతుందో ఈ జూన్ 22ని మనం మేజర్గా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఈ వర్షారణ్యాలు, ఓకేనా, రెయిన్ ఫారెస్టర్స్ అంటే ఏంటివి, ఓకేనా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాటితో పాటు ఇంకా మనకు ఈ ప్రపంచంలో ఉన్న ఇంపార్టెంట్ టాప్ 3 రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో వాటితో పాటు ఇంకా ఈ రెయిన్ ఫారెస్ట్ డేకు సంబంధించిన హిస్టారికల్ ఇంపార్టెన్స్, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా రెయిన్ ఫారెస్ట్ 2025 ఈ రెయిన్ ఫారెస్ట్ డే ఏదైతుందో దానికి సంబంధించిన థీమ్ ఒకసారి డిస్కస్ చేయాలండి ఈ క్లాస్ లో. ఓకేనా. మేజర్ గా ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే అనే దానికంటే ముందు ఫారెస్ట్ అంటే ఏంటి తెలియాలా మీకు మేజర్ గా. ఓకేనా. ఫారెస్ట్ అంటే అడవులు. అడవులు అంటే ముఖ్యంగా అడవులని వేటిని అంటారు అంటే ఎక్కడైతే ఒక ప్రాంతం కావచ్చు, ఎక్కడైనా సరే ఏదైనా ఒక ప్రాంతంలో చెట్లు, వృక్షాలు, జంతువులు, వాటితో పాటు జనసంచారం తక్కువగా ఉండే నిర్మానుషమైన ప్రాంతాన్నే అడవి అని చెప్తామండి. ఓకేనా. చెట్లు, వృక్షాలు, వాటితో పాటు జంతువులు, జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాన్ని మనకు అడవి అని చెప్తామండి, ఫారెస్ట్ అని చెప్పాలా. మరి వాటి ఇంకా ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటండి అంటే రెయిన్ ఫారెస్ట్. ఓకేనా. రెయిన్ ఫారెస్ట్ అంటే ఏంటి అంటే ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయండి. ఎక్కువగా వర్షాలు ఉండే అడవులనే మనకు వర్షారణ్యాలు అని చెప్పేస్తాం. ఓకేనా. ఎక్కువగా వర్షాలు అంటే మరి బయట పడే వర్షాలకు ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ లో పడే వర్షాలకు డిఫరెన్స్ ఏముంటది అంటే సుమారుగా 200 సెంటీమీటర్లు లేకపోతే 200 సెంటీమీటర్లకు ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాన్నే మనము ఇక్కడ మేజర్ గా వర్షారణ్య ప్రాంతాలు అని చెప్పేస్తామండి. ఓకేనా. ఎక్కడైతే 200 లేకపోతే అంతకంటే ఎక్కువ వర్షపాతం మనకు ఎక్కడ నమోదవుతుందో అలాంటి ప్రాంతాలనే వర్షారణ్య ప్రాంతాలు అని చెప్పేస్తాం. వీటినే రెయిన్ ఫారెస్టెస్ అని కూడా మనం చెప్పేస్తాం. మరి ఇక్కడ ఈ రెయిన్ ఫారెస్టెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెయిన్ ఫారెస్టెస్ కి సంబంధించి వీటి వల్ల కలిగే ఉపయోగాలు, ఇవే రెయిన్ ఫారెస్టెస్ మనకు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అండి, ప్రజెంట్ ప్రాబ్లమ్స్. వాటి వల్ల ఈ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం ఏదైతుందో వాటి గురించి ప్రజలకు తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా జూన్ 22 అండి, జూన్ 22 ఏదైతుందో ఆ జూన్ 22న ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే అని జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఇక్కడ మేజర్ గా రెయిన్ ఫారెస్టెస్ చూసుకున్నట్టయితే వీటి డివిజన్ అనేది ముఖ్యంగా 2 పార్ట్స్ ఆఫ్ రెయిన్ ఫారెస్టెస్ అనేవి ఉంటాయండి. ఓకేనా. మేజర్ గా 2 రకాల వర్షారణ్యాలు ఉంటాయండి. దాంట్లో వచ్చేసి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్, టెంపరేట్ రెయిన్ ఫారెస్ట్ అని 2 టైప్స్ ఆఫ్ ఈ వర్షారణ్యాలు అనేటివి ఉండటం జరుగుతుంది. ఓకేనా. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వర్షారణ్యాలు ఏవైతున్నాయో ఆ వర్షారణ్యాలు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టయితే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంది అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రెయిన్ ఫారెస్ట్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకేనా. అలా తగ్గటం వల్ల ఇక్కడ ఏమైతుంది అంటే మానవులకు కావచ్చు, జంతువులకు కావచ్చు, ఈ రెయిన్ ఫారెస్ట్ లో చూసుకున్నట్టయితే మనుషులకు, వాటితో పాటు జంతువులకు ఇక్కడ మనకు డిఫరెంట్ స్పీషియస్ అండి, వీటన్నిటికీ కూడా ఒక మనకు నిలయం లాగా వర్షారణ్యాలని చెప్పుకుంటాం. ఓకేనా. మరి ఒకసారి ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ అనేటివి తగ్గుతూ వస్తున్నాయి అంటే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఇక్కడ భూమి మీద నివసిస్తున్న జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, వీటన్నిటికీ కూడా దీని మీద ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అంతా కూడా ఇక్కడ మనుషులు, జంతువులు వీళ్ళందరూ కూడా ఫేస్ చేయాల్సి ఉంటది. ఓకేనా. అందుకే అలాంటి పరిస్థితి రావద్దనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే జూన్ 22 వచ్చేసి ఇక్కడ మనం వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఈ రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము 2 రకాలుగా పిలవడం జరుగుతుందండి. ఓకేనా. మనకు ఏమని పిలుస్తామండి అంటే జ్యువెల్స్ ఆఫ్ ఎర్త్ లాగా పిలుస్తామండి. భూమికి మనకు అలంకారాలని వీటిని అంటారు. తర్వాత వరల్డ్ లార్జెస్ట్ ఫార్మసీ అని కూడా
వీటినే అంటారండి. ఓకేనా, ప్రపంచ అతిపెద్ద ఫార్మసీ అని కూడా వీటినే అంటారు. ఎందుకు అంటే మనకు ఎక్కడైతే రకరకాల చెట్లు, రకరకాల మొక్కలు, రకరకాల జంతువులు ఇవన్నీ కూడా నివసిస్తాయండి. ఓకేనా, మనకు చిత్తడి నీళ్ళలు కావచ్చు, ఇంకా ఇవన్నీ కూడా ఈ రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వివిధ రకాలైన జంతువులకు ఆవాసాలుగా ఉండటం జరుగుతుంది. అందుకే వీటిని జ్యువెల్స్ ఆఫ్ ఎర్త్ ఆర్ వరల్డ్ లార్జెస్ట్ ఫార్మసీ అని వీటిని పిలవడం జరుగుతుంది. ఇంకా మనకు వీటిని చూసుకున్నట్టయితే ఇదే రెయిన్ ఫారెస్టర్స్ వల్ల మన భూమికి చాలా వరకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ని సప్లై చేస్తాయండి ఈ రెయిన్ ఫారెస్ట్ అనేటివి. ఓకేనా, సో ఇంకా మరి ఇలాంటి రెయిన్ ఫారెస్ట్ చూసుకున్నట్టయితే మనకు సంవత్సరానికి తగ్గుముఖం పడుతున్నాయి. మరి ఆ తగ్గుముఖం పట్టడానికి కారణాలు ఏంటివి అంటే మేజర్ గా మ్యాన్ మేడ్ యాక్టివిటీస్ అండి. ఓకేనా, మ్యాన్ మేడ్ యాక్టివిటీస్, అందులో మనకు ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పేస్తాం, పారిశ్రామికీకరణ కావచ్చు, వాటితో పాటు ఈ కన్స్ట్రక్షన్స్ అండి. ఓకేనా, కన్స్ట్రక్షన్స్ ఎక్కువ మనకు ఈ బిల్డింగ్స్, ఈ కట్టడాలు, ఈ కట్టడం కావచ్చు, వాటితో పాటు ఈ అధిక జనాభా పెరగటం వల్ల ఆ జనాభాకు సంబంధించి ఆవాసాలను ఏర్పరచుకోవడానికి అనేక రకాల వల్ల ఏమవుతుందండి అంటే ఈ రెయిన్ ఫారెస్ట్స్ ఏవైతున్నాయో అవి ప్రతి సంవత్సరం కూడా తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. ఓకేనా, దాన్ని గమనించి ఏం చేస్తారు అంటే దీని గురించి ప్రజలలో అవగాహన తీసుకురావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, వన్స్ ఒకసారి ఈ వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డేకు సంబంధించిన హిస్టారికల్ ఇంపార్టెన్స్ చూసుకున్నట్టయితే 2007 అండి. 2007 అనే ఒక సంవత్సరంలో మనకు టెక్సాస్ అండి, ఈ టెక్సాస్ అనే ఒక ప్రాంతంలో రెయిన్ ఫారెస్ట్ పార్ట్నర్షిప్ అనే ఒక సంస్థ ఏర్పడడం జరుగుతుంది. జరిగి ఈ రెయిన్ ఫారెస్ట్ పార్ట్నర్షిప్ అండి, రెయిన్ ఫారెస్ట్ పార్ట్నర్షిప్ ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే ప్లస్ మనకు యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీతో పాటు కలిపి చాలా వరకు ఈ ప్రజలలో రెయిన్ ఫారెస్ట్లకు సంబంధించిన మనకు వీటి గురించి, వీటిని రక్షించడానికి లేకపోతే వీటిని కాపాడడానికి, వీటిని పెంచడానికి ఇలాంటి సదస్సులు అనేవి చాలా సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ 2007లో ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ పార్ట్నర్షిప్ ప్లస్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జనరల్ అసెంబ్లీ అలా జరిపిన తర్వాత ఇక్కడ లాస్ట్ గా 2017, ఓకేనా, ఈ 2017 అనే ఒక ఇయర్ లో ఏమైతుంది అంటే మొట్టమొదటిసారిగా ఈ వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే అనేది జరపడం జరిగింది. అప్పటి నుంచి ఇక మనకు ప్రస్తుతం కూడా ఇలాంటి రెయిన్ ఫారెస్ట్ డేను ప్రతి సంవత్సరం కూడా జూన్ 22న జరుపుతూనే ఉన్నారండి. ఓకేనా, అలా జరుపుతున్న తర్వాత మనకు ఈ 2025కి సంబంధించి రెయిన్ ఫారెస్ట్ డేకు సంబంధించిన థీమ్ ఏముంటుందండి అంటే గ్లోబల్ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎకాలజికల్ సాలిడారిటీ అనేది మనకు ఈ 2025కి సంబంధించిన వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డేకు సంబంధించిన థీమ్ అండి. ఇంకా మనకు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే గతంలో మనకు 14% అనేది ఈ రెయిన్ ఫారెస్ట్ ఉండేవండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే 6 to 7% అనేది ప్రస్తుతం ఉంది. అదే మన ఇండియాలో చూసుకున్నట్టయితే 21.76 అని చెప్పుకుంటామండి. ఇండియాలో 21.76 రెయిన్ ఫారెస్టర్స్ ఉన్నాయి పర్సంటేజ్ తో. అదే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటున్నట్టయితే 6 or 7% ఉందండి. గతంలో చూసుకున్నట్టయితే మనకు 14% అనేది ఉంటుండే. ఓకేనా, మనకు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా టాప్ 3 రెయిన్ ఫారెస్టర్స్ ఏవని చెప్పుకుంటామండి మేజర్ గా అంటే అమెజాన్ అండి. మొట్టమొదటిగా ఈ అమెజాన్ అనేది చెప్పుకుంటాం. అమెజాన్ వచ్చేసి ఇక్కడ మనకు 6.7 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుందండి దీని విస్తరణ. దాని తర్వాత కాంగో బేసిన్ అనేది ఉంటుందండి. ఆ కాంగో బేసిన్ వచ్చేసి 1.6 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇక టాప్ 3లో వచ్చేసి మనకు న్యూ గినియా అనేది ఉంటుందండి. ఈ న్యూ గినియా అనే ఒక ప్రాంతం కూడా ఇది వచ్చేసి మనకు
7.86 lakhs చదరపు కిలోమీటర్లు అనేది ఉంటుంది. ఇది మీకు ఈ మనం ర్యాపిడ్ గా చూసుకున్నట్టయితే జూన్ 22 ఏదైతుందో జూన్ 22నే మనం వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే లాగా జరుపుకోవడం జరుగుతుందండి. ఇంకా ఈ రెయిన్ ఫారెస్ట్ అంటే ఏంది అంటే మనకు అడవి అంటే తెలియాల. అడవి అంటే ఏంది అంటే ఎక్కడైతే మనకు చెట్లు, జంతువులు, వాటితో పాటు వృక్షాలు, మనకు జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాన్ని ఈ అడవి అని చెప్పుకుంటారు. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మరి రెయిన్ ఫారెస్ట్ అంటే వర్షారణ్యాలు అంటే ఏంటి అంటే ఎక్కడైతే కూడా మనకు 200 అండి, ఓకేనా, 200 సెంటీమీటర్ల వర్షపాతం లేకపోతే అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏదైతుందో వాటినే మనం ఏమని చెప్పుకుంటామంటే వర్షారణ్యాలు అని చెప్పుకుంటామండి. ఓకేనా. మరి ఇక్కడ వర్షారణ్యాలు వచ్చేసి 2 పార్ట్స్ అండి. రెయిన్ ఫారెస్ట్ వచ్చేసి 2 రకాలుగా డిస్కస్ చేస్తామండి. ఒకటి వచ్చేసి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని చెప్పుకుంటాం, టెంపరేట్ రెయిన్ ఫారెస్ట్ అని చెప్పుకుంటామండి. ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ వచ్చేసి మనకు ఈక్వేటర్ కు దగ్గరగా ఉండే ప్రాంతాన్ని ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అని చెప్తాము. ఈ టెంపరేట్ రెయిన్ ఫారెస్ట్ వచ్చేసి మేజర్ గా ఈ సౌత్ అండి, ఓకేనా, ఈక్వేటర్ కు సౌత్, వాటితో పాటు ఈ కోస్టల్ ఏరియాలో ఉండే వాటిని ఈ టెంపరేట్ రెయిన్ ఫారెస్ట్ అని చెప్తాం. ఓకేనా. మరి ఇక్కడ ఈ 22 జూన్ వచ్చేసి వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే లాగా ఎందుకు జరుపుకోవడం జరుగుతుంది అంటే వీటికి సంబంధించి ఈ రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కలిగే వాటి గురించి అవగాహన అండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి ఈ రెయిన్ ఫారెస్ట్ అనేటివి తగ్గుముఖం పడుతున్నాయండి. అవి తగ్గటం వల్ల ప్రపంచానికి వాటితో పాటు నివసిస్తున్న జంతువులకు, మనుషులకు కలిగే నష్టాల గురించి అవగాహన తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం కూడా జూన్ 22 అనే ఒక తేదీన వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డేని మనకు ఇంకా ఏమని చెప్పుకుంటారు అంటే ఈ మొట్టమొదటిసారిగా 2007లో మనకు ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తారండి. రెయిన్ ఫారెస్ట్ పార్ట్నర్షిప్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి ఆ సంస్థ ఏం చేస్తుంది అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఏదైతుందో దానికి సంబంధించిన జనరల్ అసెంబ్లీతో పాటు కలిపి అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తుందండి. ఓకేనా. ఈ రెయిన్ ఫారెస్ట్ పరిరక్షణ గురించి అలా జరిపిన తర్వాత మనకు 2017లో మొట్టమొదటిసారిగా వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డే అనేది జరుపుకోవడం జరిగింది. ఓకేనా. ఇంకా మనకు ఈ రెయిన్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని జ్యువెల్స్ ఆఫ్ ఎర్త్ ఆర్ వరల్డ్ లార్జెస్ట్ ఫార్మసీ అని కూడా వీటిని పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఇంకా మనకు ఈ వరల్డ్ రెయిన్ ఫారెస్ట్ డేకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే మేజర్గా ఇక్కడ ప్రపంచంలో మనకు టాప్ 3 రెయిన్ ఫారెస్ట్ వచ్చేసి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, వాటితో పాటు ఈ కాంగో బేసిన్ అండి. ఈ కాంగో బేసిన్ కి సంబంధించిన రెయిన్ ఫారెస్ట్. థర్డ్గా మనకి ఇక్కడ న్యూ గినియా అనే ఒక రెయిన్ ఫారెస్ట్. మనకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ వచ్చేసి 6.7 మిలియన్ చదరపు కిలోమీటర్లు దీని విస్తీర్ణం అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కాంగో బేసిన్ రెయిన్ ఫారెస్ట్ ఏదైతుందో 1.7 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అనేది దీనికి సంబంధించింది ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ 7,86,000 చదరపు కిలోమీటర్లు అండి, స్క్వేర్ కిలోమీటర్స్ అంటాం కదా, అది వచ్చేసి మనకి న్యూ గినియా అనే ఒక రెయిన్ ఫారెస్ట్ ఉండటం జరిగింది. ఓకేనా. వాటితో పాటు ఈ 2025కి సంబంధించిన థీమ్ ఏంటండి అంటే ఇక్కడ గ్లోబల్ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ ఎకాలజికల్ సాలిడారిటీ అనేది 2025కి సంబంధించిన థీమ్. వాటితో పాటు ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రెయిన్ ఫారెస్టెస్ అనేవి మనకు మానవుల ఈ మ్యాన్మేడ్ యాక్టివిటీస్ వల్లనే తగ్గుముఖం పడుతున్నాయని చెప్పుకోవడం జరిగింది. గతంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రెయిన్ ఫారెస్ట్లకు సంబంధించిన పర్సంటేజ్ వచ్చేసి 14 ఉంటుండే అండి. 14% అనేవి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉండటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే 6 to 7% వచ్చేసి మనకు ఈ రెయిన్ ఫారెస్టెస్ కి సంబంధించిన పర్సంటేజ్ అనేది ఉందండి. ఓకేనా. తర్వాత ఇదే మన భారతదేశంలో చూసుకున్నట్టయితే 21.76% ఈ రెయిన్ ఫారెస్టెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇది అండి.